మీకేంటండి? నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీకేంటి? చెప్పండి. మీరే చెప్పండి గైస్. ఇష్టపడి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడం తప్పా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే మరి ఇంత చీప్‌గా చూస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బయట వారిది తీసేయండి. కానీ ఆయన వాళ్ళే సూదుల్లా గుచ్చుతారని అయితే మాత్రం నేను అనుకోలేదు. ఆస్తులు, అంతస్తులు ఉంటేనే గౌరవాన్ని ఇస్తారా? అంటే ఆస్తులు ఉన్న వాళ్ళని లవ్ మ్యారేజ్ చేసుకున్నా పర్లేదు కానీ, ఏమి లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలానే చూస్తది సమాజం. సమాజం ఏమో కానీ ఆయన వల్లే ఎక్కువండి. మాట్లాడే ప్రతి ఒక్కరు మన ముందలైతే ఏమనరు. మన వెనక మాత్రం వాళ్ళకా ఏమీ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆడికేమి లేదు. దీనికేమి లేదు. సరిపోయారు ఇద్దరికిద్దరు అని మాట్లాడతారు. సరే వాళ్ళనుకున్నదే నిజం అనుకుందాం. కానీ వాళ్ళేమన్నా పెడుతున్నారా మాకు? పెట్టరు గదా! మేమే సంపాదించుకొని మేమే బతుకుతున్నాం గదా! అయినా మా మీద పడి ఏడవడం ఎందుకండి? గైస్, నా లైఫ్‌లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఇస్తుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నాకంటూ మీలాంటి వాళ్ళతోనే షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మాకంటూ ఎవరు లేరు కాబట్టి.